హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో నమ. పరమాత్ముని జననం పరమానందకరం, పరమ ప్రీతికరం. మానవులకే కాదు, దేవతలకు కూడా. సకల దేవతలందరూ కూడా ఆనందమే. ఎందుకు? ఆయనని స్వయంగా చూసిన వారు చాలా తక్కువ మంది. ఋషులు, మునులు, యోగులు వేల సంవత్సరాలు తపస్సు చేసిన దొరకనటువంటి ఆ మహాసుందర తేజో స్వరూపము, విశ్వాకారుడు, విశ్వధరుడు, అటువంటి పరమాత్ముడు మహావిష్ణువు బాలుడుగా జన్మించినాడంటే అందరికీ ఆ బాలుని చూడాలని దేవతలు కూడా పువ్వుళ్ళు ఊరిపోతున్నారు. ఎప్పుడు ఆయనకి నామకరణోత్సవం జరిగిందో అందరూ కూడా వెంటనే ఎన్ని వ్రతాలు చేసినావు తల్లి, ఎన్ని తపస్సులు చేసినావు, ఎన్నెన్ని. నీ పక్కన పడుకున్నది ఎవరో తెలుసా? సర్వలోకాలకు అధిపతి, సర్వ సృష్టికి అధిపతి, సర్వ సృష్టికర్త తానే, సర్వము తానే ఉన్నటువంటి ఆ మహావిష్ణువు. ఆయనని పక్కన బిడ్డగా పడుకున్నావు, నీకు తెలియదు ఇంకా ఇది అని దేవతల పైనుంచి పూల వర్షం కురిపిస్తున్నారు. ఆ పసిబిడ్డను ఉయ్యాల్లో వేయగానే నామకరణం జరిగింది. ఉయ్యాల్లో వేయగానే పైనుంచి కూడా పూల వర్షం పడుతుంది. అవి దేవతా పుష్పాలు కదా. ఆ ఎంత సుగంధం పరిమళిస్తుందంటే గోకులంలో అందరిని ఆకర్షిస్తూ వస్తుంది. ఆ ఆకర్షణకు అందరూ కూడా వస్తూ ఉన్నారు. వస్తున్న చెప్పేంతవరకు అనుకున్నాం అన్ని. అయితే వాళ్ళ మనసులో లేదు. వాళ్ళ యొక్క మనసంతా కూడా ఆ బిడ్డ మీదనే ఉంది, పరమాత్ముని మీదనే ఉంది. చూడాలి చూడాలి తపన ఒకటే చూడాలి. వాళ్ళ కురులు అద్భుతంగా వర్ణనాలు. స్త్రీలు నడుస్తుంటే హంస నడిచేట్టు నడుస్తుంటుంది. చేతులు, వాళ్ళు నడిచే తీరు, వాళ్ళ కాళ్ళు, నడక, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణలు ఉంటాయని అక్కడ వర్ణించబడింది వ్యాస భగవానుడు. ఇలా వాళ్ళందరూ గోకులం చేరుకొని వారు తెచ్చినటువంటివన్నీ కూడా నందుని సమర్పిస్తున్నాడు. నందును వారికి తగిన రీతిలో అనేక రకాల పలహారాలు చేసి వాళ్ళకి పెడుతున్నారు. వచ్చిన వాళ్ళంతా బిడ్డను చూసి మురిసిపోతూ ఆనందిస్తూ, ఇంత అబ్బా, యశోద కుమారుడు ఎంత పరమానందంగా ఉన్నాడు, యశోద కుమారుడు ఎంత అందంగా ఉన్నాడు. అందరూ అలా అనుకోడు. యశోద బాధేసింది. అయ్యో, నా బిడ్డను దిష్టి తగులుతుందేమో, ఈ దృష్టి దోషం అనేది కూడా ఉంటుందేమో అని వెంటనే చిన్న కాటుక తీసి నల్లగా బొగ్గ చుక్క పెట్టింది. కానీ శ్రీకృష్ణుడు కాళ్ళు చేతులు ఆడించుకుంటూ నవ్వుతూ ఆనందంగా ఉన్నాడు. చిరునవ్వు. ఆ నవ్వు అసలు పసిబిడ్డలు మామూలుగా అంతటి నవ్వు ఉండదు. అలాంటి నవ్వు నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు మీరు అడిగింది ఏం జరిగింది అని. ఏం జరిగిందంటే ఆయన దాన ధర్మాలు ఇచ్చాడని అనగానే మళ్ళా తేజస్విని పైకి లేచి, గురువుగారు అసలు ఈ దాన ధర్మాలు ఎందుకు చేస్తారు? పుట్టినరోజు జరుపుకున్నప్పుడు కానీ ఇంకా ఏదైనా కొన్ని శుభకార్యాల్లో కానీ దాన ధర్మాలు చేయడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకు గురువుగారు అడిగింది. అప్పుడు దానికి వ్యాసభగవానుడు ఏం రాశారంటే, వ్యాసభగవానులు వారు, అమ్మా, దానం అనేది మనలో ఉన్న కర్మలు పోవడానికి, పాపకర్మలు తెలిసి వదిలేవి చేసి ఉంటాం. కాంచానం కర్మ విమోచనం, కాంచానం కర్మ విమోచనం. ధనం సంపాదించినప్పుడు అనేక పద్ధతులు తెలిసి మోసం చేసి ఉండొచ్చు, తెలియకుండా మోసం చేసించు. వ్యాపారం ద్రోహ చింతనం అనేటువంటి సామెత కూడా ఉంది. అంటే వ్యాపారం చేసేవాళ్ళు ఏదో లాభం పెట్టుకొని వ్యాపారం చేస్తారు. అది జీవనానికి సరిపోయేటటువంటి లాభం పెట్టుకుంటే పర్వాలేదు. అలా కాకుండా అధిక లాభాలు కావాలని కొంతమంది దురాశతో అనేక లాభాలు చేస్తూ ఉంటారు. మరి అయితే ఈ డబ్బు ఇచ్చి పుచ్చుకోవడం అప్పు అంటారు దాన్ని. ఈ వడ్డీలు 10 రెట్లు, 15 రెట్లు, 20 రెట్లు వడ్డీలు లాక్కొని జీవిస్తూ ఉంటారు. ఇవన్నీ ఎంత పాపకర్మలు అంటే వాళ్ళకి అర్థం కాదు దానివల్ల జరిగే పరిణామాలు చివరికి. ఇలా అనేక మంది తెలిసే తెలియకుండా చేస్తూ ఉంటారమ్మా. మనం కూడా చేస్తూ ఉంటాం. ఈ కాంచాన కర్మ విభజన ఏమిటంటే, మానవుల్లో ఆత్మ ఉంది. ఆత్మ పరిశుద్ధమైంది. ఈ పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఎవరికి సంబంధించింది? పరమాత్మకు సంబంధించింది. పరమాత్ముడు అక్కడ ఉన్నాడు.
పరమాత్మని కోసం తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, ఆనందిస్తున్నారు. వాళ్ళు ఎన్నో ఏమో మనం చేస్తుండొచ్చు. కర్మ తీరాలి అంటే పేదవారికి, సద్బ్రాహ్మణులకు, వేదాంగాలు ఒకడ వర్ణించి ఆయన స్తుతించిపోయినటువంటి వారికి ఈ వస్త్రదానమని, గోదానమని అనేక ఉన్నవారు అనేక రీతిలో దానం చేస్తారమ్మా. ఇలా దానం చేయడం వల్ల సంచిత కర్మలు, ప్రారాబ్ధ కర్మలు. సంచిత కర్మలు అంటే మానవులకు అనేక జన్మలు ఉంటాయి. ఈ జన్మల్లో కూడబెట్టుకున్న పాపాల కర్మలు సంచిత కర్మలు, పుణ్యాల కర్మలు కూడా సంచిత కర్మలు. పుణ్యం చేసి ఉంటే అవి కూడా సంచిత కర్మలే, పాపకర్మలు చేసినా అవి కూడా సంచిత కర్మలు. ఆ తర్వాత ప్రారాబ్ధ కర్మలు అంటే ఈ జన్మ రాకముందు చేసే కర్మలు, వచ్చినాక తర్వాత వచ్చే కర్మలు. జన్మ తీసుకొని పెరిగే కొద్దీ మానవుడు విపరీత తత్వంతో మారిపోతూ ఉంటారు. అప్పుడు చేసే కర్మలన్నింటి కూడా ప్రారాబ్ధ కర్మలు అంటారు. కనుక ఆత్మకు ఈ కర్మలు అంటావు, కానీ ఆత్మ పేరు చెప్పి అందరూ జీవిస్తుంటారు. మనసు అనేది ఉంది, బుద్ధి ఉంది, అహం ఉంది. జ్ఞానేంద్రియాల ద్వారా వ్యామోహాలకు లోనైపోయి తర్వాత అహంను కూడా తీసుకొని కర్మలు చేస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. కనుక బుద్ధి అనేది ఎంతో బలహీనమైనప్పుడు ఈ కర్మలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కర్మలు సంప్రాప్తం అవుతుంది. పాపకర్మలు, పుణ్యకర్మలు అయితే మంచి ఉత్తమ జీవితం వచ్చింది. నందుడు చాలా ఉత్తమమైనటువంటి ఆ నంద వంశానికి రాజు, ఆయన నాయకుడు. కనుక ఆయన దాన ధర్మాలు ఇవ్వడంలో ఆయనకి ఒక ఆనందం ఉంది. ఈ యొక్క పాపకర్మలు పోవడానికి మానవులు అనేక ప్రయత్నాలు చేస్తారు. మొట్టమొదటిది దైవారాధన. దైవాన్ని ఆరాధిస్తున్నప్పుడు అనేక పదార్థాలు తగ్గ చేసి పెట్టి దైవానికి నైవేద్యం పెట్టి ఆ పదార్థాలను అందరికీ పంచిపెట్టి ఆనందించినప్పుడు కర్మ కొంత నశిస్తుంది అనేటువంటి ఒక జ్ఞానం మన జ్ఞానయోగంలో ఉంది. కర్మలు, ప్రారాబ్ధ కర్మలు పోవాలి అంటే ఇవన్నీ ఆచరించాలి. మరి కొందరు యజ్ఞాలు, యాగాలు వీటిని చేయించి దాన ధర్మాలు ఇస్తూ ఉంటారు. దానివల్ల కూడా కర్మలు, ప్రారాబ్ధ కర్మలు నశిస్తాయి అని తెలియజెప్తున్నారు వ్యాస భగవాన్ వారు. అదేవిధంగా కొంతమంది ధ్యానము, తపస్సు, యోగము ఇలాంటివి చేసి ఆ కర్మలను నశింపజేసుకుంటారు. ఇంకొంతమంది ఇలా దానాలు, తమకున్న దాంట్లో అందరికీ అంతో ఎంతో దానం చేసుకుంటూ పోతుండడం వల్ల కూడా కర్మలు నశిస్తాయి. పాప కర్మలు చేస్తున్నాడు. నందగోకులంలో అందరూ ఆ బిడ్డను రావడం, చూడడం, తొట్టిలో ఉన్న బిడ్డను ఆనందించడం. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. తొలుత బ్రహ్మాండము తొట్టెగా వించి 4 వేదములు గొలుసుగా వించి అలరాడుచున్నట్టి ఓ అందాల స్వామి జో జో. 4 వేదాలు గొలుసుగా అమరగా ఈ తొట్టెలో నుండి అలరారుచున్నావు చిరునవ్వులవు చిట్టి తండ్రి జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో గోవింద. అన్నారాయణ నారాయణ నమో నారాయణ నమో నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాన్ని. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భారతీయుడు, ప్రతి హైందవుడు హిందూ ఆచారాన్ని సనాతనంగా ఆచరించేటటువంటి ప్రతి ధర్మపరుడు, సత్యనిష్ఠుడు
నీతిని న్యాయాన్ని నమ్ముకొని జీవించే వాళ్ళందరికీ కూడా పరమాత్మ ఒక జ్ఞానబోధ, ఒక జ్ఞానామృతం. తాగితేనే అమృతం, తాకపోతే అది దేనికి పనికిరానిట్లా వ్యక్తి. ఆ అమృతాన్ని తాగాలని ప్రతి ఒక్కరు నిర్ణయించుకోవాలి. ఎవరెవరు గొప్ప గొప్ప వేదాంతులు వక్తలు చెప్తున్నారో అవన్నీ వినండి, జ్ఞానాన్ని పెంచుకోండి, అజ్ఞానాన్ని విడండి, దుర్మార్గులు దుష్ట స్వభావం విడిచిపెట్టండి. అహింసో పరమధర్మ, ఇది మర్చిపోకూడదు. తర్వాత కూడా మర్చిపోకూడదు. భారతీయులు పిరికివారు కాదు, భారతీయులు అజ్ఞానులు కాదు, అవివేకులు కాదు, శక్తిహీనులు కాదు, బలహీనులు కాదు, జ్ఞానహీనులు కాదు. అహింసో పరమధర్మ, అహింస ధర్మహింస తదైవచ అనేటువంటి నినాదంతో ఉన్నటువంటి హిందువులు ప్రశాంతంగా ఉంటారు. మేలుకొలిపితే ఒక్కొక్క సింహము, పులి, ఇంకా అంతకంటే భీకరమైన అవతారాలు ఎత్తారు. ఎవరిలో ఎంత శక్తి ఉంది చాలామంది తెలియదు. కనుక జ్ఞానం అనంతం. నమో కృష్ణ, నమో కృష్ణ.